మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అప్పుడు ఇక్కడ ఖైదీలను ఇది బంధించేందుకు మాత్రం ఇది నిజాం నిరంకుశ పాలనకైతే ఇది నిదర్శనంగా కూడా వాళ్ళని ఇక్కడ చిత్రహింసలు ఇందులోనే పెట్టేవారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజాం నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనం. అప్పటి కాలంలో నిజాం రాజులు అంటేనే ఒక్కొక్కరు గజగజ వణికిపోయేవారు. దానికి ఆనవాళ్ళు ఈ గ్రామంలో ఉన్నాయి. అదే గ్రామం రాయకల్. సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలోనైతే ఆ కాలంలో నిర్మించినటువంటి ఠాణా మాత్రం ఇక్కడనైతే ఉంది. ఆ నిరంకుశ పాలనకు ఆనవాళ్ళు అయితే ఈ గ్రామంలో ఇప్పటికీ కూడా చెక్కు చెదరని విధంగా ఉన్నాయి. అది ఆ ఠాణాను మనమైతే ఇప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ప్రస్తుతం అయితే ఇక్కడికి ఈ నిజాం కాలం నాటి ఠాణా వద్దకు అయితే చేరుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ కి ఎంట్రీ కావాలంటే మాత్రం ఇదే ఫస్ట్ గేట్. ఇది ఇక్కడి నుంచే ఎంట్రీ ఉండేసి మనం లోపలికి వెళ్ళైతే మీకు విజువల్స్ లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా అది మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూసుకోవచ్చు విజువల్స్ లో మాత్రం ఫస్ట్ అక్కడ ఇది 1937లోనైతే ఇది నిర్మించబడింది. 1937లో ఈ పోలీస్ స్టేషన్ అయితే నిర్మించబడిందని కూడా అక్కడ శిలాఫలకం అయితే మనకు కనబడుతుంది. చూసుకోవచ్చు అక్కడ అక్కడ మీద కూడా అక్కడ సెంట్రీలు అంటే అటు అటు సెంట్రీ సెక్యూరిటీ, ఇటు సెంట్రీ సెక్యూరిటీ కూడా మీద అటు నిర్మాణాలు అయితే చూసుకోవచ్చు. అటు ఇటు రెండు సైడ్ లో కూడా రూప్ ఇది అంటే ఇది హాల్ లెక్క అప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు ఈ చెక్కల ద్వారా కూడా ఇది చాలా అద్భుతంగా దీన్ని నిర్మించి అయితే వారు ఇచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఇప్పటికైతే కొద్దిగా బాగానే ఉంది. ఇంకా కూడా ఇది బాగానే ఉండడం అప్పుడు దాదాపుగా ఒక 90 సంవత్సరాలు గడిచినా కూడా ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంది. మనం చూసుకోవచ్చు ఇది ఈ చెట్లను చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికి ఇది సజీవ సాక్ష్యంగా అంటే వాటికి ఆ పోలీస్ స్టేషన్ ఎట్లా ఉందో ఈ చెట్లు కూడా సజీవ సాక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ చింత చెట్టు ఇక్కడ ఈ వేప చెట్టు దాదాపుగా 100 సంవత్సరాలను అయితే దాటి దాటి ఉండవచ్చు. ఎందుకంటే అతి పెద్ద వృక్షం ఇది ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఈ వృక్షం అయినా ఇది వేప చెట్టు అయినా కూడా ఈ చుట్టూ ఈ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా మంచి చెట్లతో అయితే ఇది ఆహ్లాదకరంగానైతే ఉంది. మనం చూసుకోవచ్చు ఇటు కూడా అంటే రెండు వైపులా కూడా ఇటో సెల్ ఉండి అంటే అప్పుడు అప్పుడు ఇక్కడ ఖైదీలను ఇది బంధించేందుకు మాత్రం ఇది ఉపయోగించుకునేవారు. దాదాపుగా దీన్ని ఇది చూసుకోవచ్చు చాలా బలిష్టంగా కూడా ఉంది. అప్పుడు దీన్ని మంచి మెటల్ తో కూడా తయారు చేసినట్టున్నారు. ఇప్పుడైతే దీనికి తాళం అయితే వేసి ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ లోపల విజువల్స్ అయితే దీనికి వేరే ఇతర ఉపయోగాలకు మాత్రం దీన్ని అయితే వాడుతున్న పరిస్థితి ఉంది. అప్పుడు దీన్ని ఇందులో ఖైదీలను బంధించేందుకు అప్పుడు నిజాం రాజులు దీన్ని నిర్మించారని కూడా ఇక్కడ వీరు చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి ఇటు కూడా ఇంకో సెల్ ఉంది. ఇక్కడ దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో ఇటు కూడా ఇక్కడ ఏంటంటే ఇది దాదాపుగా కొద్దిగా శిథిలావస్థకు చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఇది అక్కడ దీని శిలాఫలకం కూడా దీన్ని ఇంకా కూడా ఉంది. దాని మీద అంటే దాని మీద రాతలు మాత్రం కొద్దిగా కనబడట్లేదని చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది కూడా దాదాపుగా మంచి మెటల్ తో అప్పుడు తయారు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం బూజు కూడా ఇక్కడ పట్టి ఉంది. చూసుకోవచ్చు ఇట్లా మనం లోపలికి వెళ్ళైతే పూర్తిగా ఇంకా లోపల ఏమున్నాయని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది అప్పుడు ఇక్కడ ఇది శిలాఫలకం చూసుకోవచ్చు. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ పాయింట్. ఇది పోలీసులు కానీ అంటే లోపల అప్పుడు ఉన్న నిజాం రాజులు కానీ ఎంట్రీ పాయింట్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడైతే దీన్ని పాలకేంద్రం అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఒక సంస్థకు చెందిన పాలకేంద్రాన్ని అయితే ఇది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇది రికార్డ్ రూమ్. అప్పుడు పోలీసులు వారి యొక్క రికార్డులను అప్పుడు నిజాం రాజులు భద్రపరిచే రికార్డ్ రూమ్ గా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం మనకు కంప్యూటర్లు కూడా అన్ని వచ్చాయి కానీ ఈ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడైతే అప్పుడు దీన్ని రికార్డ్ రూమ్ గా కూడా దీన్ని ఉపయోగించుకున్నారు. తలుపులు కూడా చూసుకోవచ్చు ఎంత బాగా చెక్కు చెదరకుండానైతే ఉన్నాయి. ఇక్కడ ఇంకో సెల్ కూడా ఉంది. ఇక్కడ మనం ఖైదీలను బంధించి అప్పుడు ముఖ్యంగా ఇంకా ఎక్కువ నేరారోపణలను ఎదుర్కొనే వారిని కూడా లోపల ఇక్కడ బంధించేవారు. ఇక్కడ ఇదైతే చూసుకోవచ్చు చాలా ఇంకా పొడుగా ఉంది. దానికంటే ఎక్కువ కూడా ఇది లెంత్ ఉంది. చూసుకోవచ్చు ఇది జైల్ అంటే లోపల కూడా దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ మనం ఇంకా 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 మనం లోపలికి వెళ్తుంటే కూడా ఇంకా మంచి దృశ్యాలను కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ దీన్ని స్టోర్ రూమ్ గా ఇప్పుడు ఇక్కడ ఈ పాలకేంద్రం వారు అయితే ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది.
ఇప్పుడు ఇటు అవుట్ పాయింట్ ఇది. బయటికి వెళ్ళడానికి ఇది ఎగ్జిట్ పాయింట్ గా కూడా అప్పుడు దీన్ని ఇది చెప్పుకోవచ్చు మనం. ఇది ఇటు కూడా ఇది ఇంకొకటి ఇక్కడ అప్పుడు పోలీస్ అధికారి ఆఫీసర్ రూమ్ ఇది. అప్పుడు ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ నిజాం అమీన్ సాబ్ కూర్చునే ప్లేస్ ఇది అయితే మనం చూసుకోవచ్చు. లోపలికి చూసుకోవచ్చు ఇక్కడ. ఇది చూసుకోవచ్చు అప్పుడు ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఇది చాలా అద్భుతం. ఇది నిర్మించడం మీద కట్టడం అయితే స్లాబ్ కట్టడం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇది ఇటు ఇది కిటికీ ఇటు నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగానైతే ఇది అప్పుడు నిర్మించడం అయితే జరిగింది. కానీ అప్పుడు నిజాం నిరంకుశ పాలనకైతే ఇది నిదర్శనంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా కూడా ఈ యొక్క కట్టడం అనేది చెక్కు చెదరకపోవడం అనేది అద్భుతంగా కూడా చూసుకోవచ్చు. దీన్ని అప్పుడు నిజాం ఠానా అని కూడా అనేవారు దీన్ని. ఇప్పుడైతే మనకి ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకునేది ఎప్పుడు నిర్మించబడింది, అసలు ఇది వాళ్ళ అప్పటి ఆనవాళ్ళు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. అంటే చెప్పండి బాబు, ఇది ఎన్ని రోజులు అయితే నిర్మించేది? ఇది నిర్మించి ఆనందన సంవత్సరంలో అప్పుడు నేను గొర్రెలు కాస్తాను. ఈ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు విశ్వనాథ్ రెడ్డి వచ్చి తీసుకుపోయిండు. 2 గొర్రె పొత్తులు కావాలంటే నేను కాసే పట్టెలు ఇచ్చిండు. ఆనందన సంవత్సరంలో వేయింది పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి సైడ్ అది బీందారిపల్లెకు. అయితే అప్పటి నుంచి ఇక మూతబడి ఉన్నది. ఇప్పటి వరకు కొద్దిగా పాల సెంటర్ వాడుకుంటారు. నాకు కొంత ఆనందన సంవత్సరం కాంచి ఈ పోలీస్ స్టేషన్ సంగతి ఎరక నాకు. ఇలా ఒక మనిషి కూడా చనిపోయిండు. చనిపోయిన విషయం కూడా తెలిసింది నాకు. ఇక అప్పుడే ఆ సంవత్సరంలో పోయింది. ఆనందన సంవత్సరంలో నాకు గుర్తున్నది. ఆనందన సంవత్సరం నుంచి లెక్క పెట్టుకోరు సార్. అంటే ఇప్పుడు అంటే ఇది ఎన్ని రోజులు అవుతుంది నిర్మించి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటాం? అంటే ఇది దగ్గర 90 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. అప్పుడు నేను ముట్టలేదు. అంటే ఈ 6 సంవత్సరాల లెక్క పెట్టుకుంటే వరకు 30-40 ఏళ్ళు కావచ్చు. అంతా 90లో పడ్డది సార్. అంటే ఇప్పుడు ఇది అంటే అప్పుడు మీరు చూసారా మరి నిజాం రాజులం కానీ వాళ్ళ పాలన? నేను చూడలే. నేను పైసా కైకిలు చేసిందట. పైసా కైకిలికి వచ్చిందట ఒక రోజు పని అంతా. అప్పుడు నైజాం ప్రపంచంలో మా నాన్నత్త మా అయ్య అక్క కైకిలు వచ్చిందట ఈ స్టేషన్కు. నాకు మా అత్తను మా అయ్య అంటే నాకు గుర్తు. అంటే చూసుకోవచ్చు ఇది. అంటే ఇది ఇప్పుడు ఇది వంటశాలకు ఎంట్రీ అయ్యే డోర్ ఇది. ఆ లోపలికి వెళ్ళి మనం చూసాం కదా విజువల్స్ లో. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇది లాక్ చేసి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా అంటే ఇంటి వద్ద వారు ఎవరైనా నిరాశ్రయులు ఉంటే మాత్రం ఇక్కడ ఉండేది కూడా వీళ్ళు ఇక్కడ స్థానికంగా గ్రామస్తులు ఏర్పాటు చేసింది. అంటే దీన్ని అప్పుడు తీసుకొచ్చినటువంటి ఖైదీలను ఇందులో బంధించి కొట్టేవారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ చిత్రహింసలు ఇందులోనే పెట్టేవారు. బాగా ఇది అంటే హాల్ బాగా కూడా పొడుగుంటుంది. ప్రస్తుతానికి అయితే తాళం వేసి ఉంది. అంటే కొంతమంది ఇక్కడ అంటే అప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడే ఊహ తెలిసింది మాకు. ఇంకా అప్పటికి మేము కొద్దిగానే చూసామని కూడా చెప్తున్న వాళ్ళు అయితే ఉన్నారు. అంటే చెప్పండి అప్పుడు మీరు అసలు దీని గురించి మీకు తెలుసా ఏమైనా? కొంచెం కొంచెం తెలుసు మాకు. బాగా తెలియదు. కాకపోతే ఇక వాళ్ళు మేము చూసేంత వరకు పోయింది, ములుగురు పోయింది. ఆ తర్వాత ఇక వాళ్ళు ఏదో అన్నాల గురించి వాళ్ళు వీళ్ళు క్యాంపు పెట్టారు. అంతే సంగతి. కానీ ఇక మాకు అంత పెద్దగా తెలియదు. అంటే ఎట్లా ఉండేది అంటారు? అంటే మీ వాళ్ళు అప్పుడు మీ పెద్దవాళ్ళు కూడా అంటే మీకు ఏమైనా చెప్పారా దీని మా గురించి? పెద్దవాళ్ళు చెప్పేది ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఏది రథకర్ల మూమెంట్ లో అవగాహన చేసి అట్లా చేసి ఇట్లా చేసి ఉండేది. వాళ్ళు పోయిందని వాళ్ళు బాగా దండలాడారు కొంతమంది. 2-3 పెద్ద మనుషులు కాబట్టి అది బయటకు వెళ్ళిపోయిందని ఆలోచన వచ్చింది. అంతే. పోలీస్ స్టేషన్ వచ్చి ఆశ్రయించే వారికి కూడా ఇక్కడ వంటశాల ఉండేదని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అప్పుడు ఇక్కడ వారు మంచినీళ్లు తాగేందుకు కూడా అప్పుడు బాయ్ దీని అంటే ధరం బాయిగా కూడా ఇప్పుడు ఇప్పటికీ దీన్ని పిలుచుకుంటున్నారు. దాదాపుగా ఇది శిథిలావస్థకు చేరిపోయింది. దీనికి అసలు నిరుపయోగంగా కూడా దీనిలో చెత్త చెదారం లాంటివి కూడా వేస్తున్న పరిస్థితి. అప్పుడు స్వచ్ఛమైన నీటిని కూడా ఇది అందించేది అప్పుడు అని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం అప్పుడు కాంపౌండ్ వాల్ అంటే కనీలతోనైతే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని అప్పుడు నిర్మించారు. ఇక్కడ అప్పుడైతే ఇక్కడ వంట గది ఉండేది, వంటశాల ఉండేది. పోలీస్ స్టేషన్ వచ్చే వారికి కూడా ఇక్కడ అన్నం పెట్టే పరిస్థితులు కూడా అప్పుడు ఉండేవని కూడా వీరు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మనతో పాటు అయితే ఇక్కడ చాలా మంది స్థానికులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పు బాబు, ఇక్కడ అంటే అప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? నిజాం రాజుల పోలీస్ స్టేషన్ మీరు చూసారా అప్పుడు? ఇట్లా చూసినాం. అప్పుడు పోలీసు వాళ్ళు ఉండేది, అట్లా పక్క పొంటి పడి పోయేది. అంటే ఎట్లా మరి అప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? భయపడేది మేము. పోలీసు వాళ్ళు ఉండేది, కనీలు తీగే అంత ఉండే. కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అంటే ఇది ఎట్లా ఉంది అప్పుడు పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు అని అంటే చెప్పండి. అప్పుడు ఎట్లా ఉండేది అంటే మీకు మీ వారు ఇట్లా పెద్దవారు చెప్పినట్టుగా అంటే మీరు దీని గురించి ఏం చెప్తారు? మాకైతే మేము చూసే సమయానికి లేదు. కాకపోతే అంత ముందు అయితే మా పెద్దవాళ్ళు అనేది ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మన ప్రస్తుత భీమదేవరపల్లి మండలం కట్కూరు కన్నారం నుండి మొదలుకుంటే
ఇటు మానకొండూరు మండలం వరకు దాదాపు 100 గ్రామాలు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయని, దీని కిందకు వచ్చేటివని. ఈ పోలీస్ స్టేషన్ ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజన తండాలు మరియు ఇటున్న గుట్టలకు అప్పుడున్న రజాకార్లను మట్టుబెట్టే క్రమం కోసం ఈ పోలీస్ స్టేషన్ వాడినరని చెప్పేవారు. అప్పుడున్న వెంకట్రావు నేతృత్వంలో జనసమితి దీని మీద సోషలిస్ట్ పార్టీ దాడి చేసి ఒకసారి ఇందులో తుపాకులు కూడా తీసుకొని వెళ్ళారు అనేది చెప్పుకునేవారు, చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది. దాంతో పాటు ఈ యొక్క పోలీస్ స్టేషన్ ను మొన్న ప్రస్తుతం 2021 సంవత్సరంలో అప్పటి సిపి కమల్ హాసన్ రెడ్డి గారు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు కూడా దాన్ని పరిశీలించి ఇంత మంచి పురాతన పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇంత విశాలమైన 2 ఎకరాల భూమి, మంచి వాతావరణంలో ఉన్నది, ప్రస్తుతం ఇక్కడ వాటర్ ఫాల్స్ నడుస్తుంది కనుక దీన్ని పోలీస్ అవుట్ పోస్ట్ గా తయారు చేయడానికి దీనికి సంబంధించిన ఈ ఆర్డబ్ల్యూఎస్ఏని పిలిచి ఆర్అండ్బిఏని పిలిచి ఎస్టిమేషన్లు తయారు చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ అది అంతటితోటి ఆగిపోయింది. పోలీస్ స్టేషన్ కి మాత్రం ప్రత్యేక కథనం ఉన్నది. చాలా మంది ఈ యొక్క పోలీస్ స్టేషన్ మీద దాడి, అప్పటి యొక్క అనుభవాలు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్న సందర్భాలను ముసలి వాళ్ళు ఇప్పటికీ అప్పుడప్పుడు వాళ్ళు నెమరేసుకుంటారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ విధానం ఉన్న విధానాన్ని చాలా మంచి అనుభూతి. పాత కట్టడం, చరిత్రకు ఆనవాళ్ళు. దీని యొక్క ఈ యొక్క పోలీస్ స్టేషన్ మరియు అటు వాటర్ ఫాల్స్ ఉన్నందున ఆ కమల్ హాసన్ రెడ్డి గారు తీసుకున్న అంటే వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం దీన్ని పోలీస్ అవుట్ పోస్ట్ గా మార్చి ఆ ఒక వాటర్ ఫాల్స్ ను పర్యాటక కేంద్రంగా కనుక డెవలప్ చేస్తే పూర్వ వైభవం ఉంటుంది. పూర్వంలో కేశవపట్నంలో పోలీస్ స్టేషన్ లేదు, ఈ హుజురాబాద్ లో ఉన్నది, తర్వాత ఇక్కడే ఉన్నది, ఎక్కడ పోలీస్ స్టేషన్ లేదు. ఆ రోజుల్లోనే రాయకల్ అంటే అంత పెద్ద వ్యవస్థ ఉన్న రాయకల్. కానీ ప్రస్తుత సందర్భంలో ఏమైందంటే తాపకి ఈ పోలీస్ స్టేషన్ ఎగిరిపోడు. తర్వాత అంతకుముందు ఈ పోలీస్ స్టేషన్ ఉన్న సందర్భంలో హుస్నాబాద్ ఇప్పుడు ఉన్న గ్రామీణ బ్యాంక్ ప్రవీణ్ రెడ్డి ఏదైతే రూరల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నాడో ఆ బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు వాళ్ళ నాన్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు. అతనితో పాటు మా ఊరు గ్రామస్తులు కూడా ఇద్దరు కలిసి వాస్తవంగా ఫస్ట్ బ్యాంకు యొక్క మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ములకనూరు కోఆపరేటివ్ బ్యాంకు మూలాలు కూడా రాయకల్నే ఉన్నాయి. ఎందుకు రాయకల్నే ఎంచుకున్నారు వాళ్ళంటే అప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది. కొంత ఆ సమయంలోనే మా ఊరికి ఒక ప్రత్యేకత ఉన్నది కనుక ఇక్కడ కొంత ఎడ్యుకేటెడ్ ఉన్న పీపుల్స్ ఉన్నారు కనుక, ప్రజలు ఉన్నారు కనుక ఈడ పెడదాం అనుకున్నారు. కానీ కాలక్రమేణా ఇక్కడ ఒక యూరియా లోడ్ వచ్చిన వెంటనే అదంతా అప్పుడున్న ప్రజలు మరియు నక్సలైట్ల మధ్య కొట్లాట్ల యూరియా లోడ్ మొత్తం ధ్వంసం అయిపోయినాక ఈ ఏరియాలో ఉంటే బాగుండదని ఇక్కడికి వెళ్ళి బ్యాంక్ వెళ్ళిపోయి ప్రస్తుతం ఆ బ్యాంకు ములకనూరులో ఉన్నది. దాంతో పాటు ఇక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కూడా ములకనూరుకి వెళ్ళిపోయింది. అది సందర్భం. కానీ పూర్వ వైభవం రావాలని మా ప్రజలు మేము కోరుకుంటాను. తప్పకుండా ఇక్కడికి ఇదే పోలీస్ అవుట్ పోస్ట్ గా మార్చి ఆ ఒక వాటర్ ఫాల్స్ కు ఈడ పర్యాటకులు వస్తారు కనుక వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. రెండోది అక్కడ పర్యాటక కేంద్రంగా మార్చితే మేము ఆ ఊరు కూడా డెవలప్ అవుతాను అనుకుంటున్నాను. చూసుకోవచ్చు. దీన్ని అయితే పర్యాటక కేంద్రంగా మారిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వెనుకటి అప్పటి అంటే ఆ నిజాం కాలం రాజుల నాటి పోలీస్ స్టేషన్ కూడా అవుట్ పోస్ట్ గా మారిస్తే మాత్రం ఇప్పుడు అప్పటి ఆనవాళ్ళు కూడా మనకు అందరికీ భవిష్యత్ తరాలకు అందించిన వారం అవుతామని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. అప్పుడు ఇక్కడ ఖైదీలను ఇది బంధించేందుకు మాత్రం ఇది నిజాం నిరంకుశ పాలనకైతే ఇది నిదర్శనంగా కూడా వాళ్ళని ఇక్కడ చిత్రహింసలు ఇందులోనే పెట్టేవారు.